మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే సంవత్సరాల కాలం పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే అన్ని నియోజకవర్గంలో కూడా కూటమి నాయకులు ముందుకు అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే, అలాగే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు గారు కూడా తనదైన స్టైల్లో నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు దిశగా కూడా ఆయనైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముమ్మడివరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు మీరు ముందుకు వెళ్తున్నారు సార్? ఏదైతే ఎన్నికల ముందుగా మా నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, అభిమానులకు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో 24/7 కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకు అందవేయడంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా మరి ఈ సంవత్సరాల్లో ఎంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి మా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ, ప్రధానంగా ఏదైతే రహదారులు ఉన్నాయో గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యం చేయటం వల్ల ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా ఫుల్ గుంటలతో ఉండేవి. రాష్ట్ర సంక్రాంతికే మరి ఆర్ఎండ్బి రోడ్లన్నీ గుంతలు లేకుండా చేయటం జరిగింది. తర్వాత కూడా కొన్ని రోడ్లు కూడా ఏదైతే అయినాపురం మరి కాటరంగం రోడ్డు ఉందో చాలా అధ్వాన పరిస్థితిలో మరి గౌరవ మంత్రి గారి దగ్గరికి, మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి కూడా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా తీర ప్రాంతమైన మన సిరయానం రోడ్డు 19 కిలోమీటర్ల రోడ్డు లెంగ్త్ అది. మొన్నే 10 కోట్ల రూపాయలు దాని అభివృద్ధి చేయడానికి శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా కోరంగిలో తాళరేవు మండలానికి సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళందరి కోరిక, అక్కడ కూడా 13 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ నిధులు ఉప ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎంజీఎన్ఆర్ఐ నిధుల నుంచి సుమారు 35 కోట్ల రూపాయలతో మా నియోజకవర్గంలో అనేక సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా 10 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తెచ్చాం, అది కూడా మరి రోడ్లన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఎన్నికల ముందు మరి దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి పెన్షన్ మరి ఆ రోజు 3,000 నుంచి 4,000 ఇస్తానని చెప్పి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 1వ తారీఖుని 10 గంటల లోపు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి మా నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం గత ప్రభుత్వంలో కేవలం కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. దాన్ని ఈరోజు ఎంతమంది పిల్లలు 2, 3, 4, 5 ఉన్నా కానీ మరి అందరికీ కూడా మరి తల్లికి వందనం మా నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు తల్లికి వందనం తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మరి 2 టర్ములు ఇప్పటికే రైతులకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇస్తాను హామీ ఇచ్చి ఇప్పటికే 14,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో, అంటే సుమారుగా 50 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు జమ చేశాం. మరి ఆడబిడ్డలందరికీ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పి ఆల్రెడీ ప్రతి కుటుంబానికి ప్రతి 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన భావితరాల భవిష్యత్తు గురించి అమరావతి రాజధానిని మళ్ళీ మోడీ గారి సహకారంతో ఈరోజు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నాం. దానికి శ్రీకారం చుట్టారు, వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని ఆ పోలవరం ప్రాజెక్టుని 72% పనులు పూర్తి చేస్తే కనీసం 2% కూడా గత ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్ళలేదు. మళ్ళీ మోడీ గారు 12,400 కోట్ల సహకారంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా 1-2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి మళ్ళీ భగీరథ ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, విదేశాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి కంపెనీలందరికీ కూడా స్వాగతం పలికి మరి మొన్న వైజాగ్లో ఇంటర్నేషనల్ సమిట్స్ పెట్టి సుమారు 600 MOUలు చేసుకుని 13 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా జరిగినట్టే. అవన్నీ దాంట్లో 70% పనులు పూర్తి చేసినా మన రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలోకి వెళ్తుంది. దానికి అహర్నిశలో కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన అభినందనలు. మరి అదేవిధంగా 2014 నుంచి 2019 కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు చూశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ప్రభుత్వం. మన భావితరాల భవిష్యత్తు నాశనం అయింది. దాని గురించి మళ్ళీ 164 సీట్లతో అత్యధికమైన మ్యాండేట్ ఇచ్చారు. అంతే రెట్టింపు బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం మరి మంత్రులు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది. మరి మా నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ఏదైతే CSR నిధుల నుంచి కూడా ఈరోజే కెనరా బ్యాంక్ నుంచి మా డిగ్రీ కాలేజీ పూర్తి శిథిలావస్థలో ఉంది ముమ్మడివరంలో, దానికి ₹1 కోటి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. అదేవిధంగా నగర పంచాయతీల్లో ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఒక వాకింగ్ ట్రాక్ కూడా ONGC నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసి దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే గురుకుల పాఠశాలలు 2 ఉన్నాయి మాకు, దాంట్లో చొల్లంగి గురుకుల పాఠశాలకు ₹1,20,00,000 ONGC నిధులు తెచ్చి మరి దాంట్లో 600 మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంటే అందరూ కూడా కింద పడుకునే పరిస్థితి. మరి వాళ్ళకి బెడ్ సౌకర్యం కానీ, వాళ్ళకి మెస్లో మంచి సౌకర్యాలు కానీ, ప్లే గ్రౌండ్ కానీ, అక్కడ కావాల్సిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఫుల్ ప్లెజ్డ్గా చేయాలని చెప్పి ₹1,20,00,000 మరి కలెక్టర్ గారి సహకారంతో మరి ONGC నుంచి తీసుకుని అది కూడా టెండర్ పిలిచాం. నగర పంచాయతీల్లో కూడా మరి అనేక గతంలో 2014 నుంచి 2019 వరకు ఆ బిల్డింగ్ కూడా మనమే కట్టడం జరిగింది. అప్పుడు కూడా 111 కోట్లతో మరి ఇంటింటికి మంచినీటి స్కీమ్ అమృత్ నుంచి శాంక్షన్ తెస్తే 5 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి 151 కోట్లు మళ్ళీ నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి శాంక్షన్ చేసి అది టెండర్ దశలో ఉంది. అదేవిధంగా రూరల్లో కూడా మరి అనేక ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తప్పనిసరిగా ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసారో మన భవిష్యత్తుకి ఆలోచించే మంచి ముఖ్యమంత్రి గారు ఉండటం మనందరూ అదృష్టం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీధిలోకి వచ్చి ఇప్పుడు బురద చల్లటం మొదలుపెట్టాడు. PPP ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సూపర్ 6 అన్నీ కూడా అమలు చేసామని మీరు చెప్పుకొస్తున్నారు, ఎక్కడ కూడా అమలు కాలేదని కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలండి? వైసీపీ నాయకులు కేవలం బురద చల్లటం తప్ప, మా నియోజకవర్గంలో చెప్పాను సూపర్ 6 ఇలా పెన్షన్ 20 కోట్లు ప్రతి నెల, మరి తల్లికి 160 కోట్లు ఎక్కడా లేదన్న వాళ్ళు ఎవరు లేరు, రాలేదన్న వాళ్ళు. మరి అన్నదాత సుఖీబాబు ఎక్కడ కంప్లైంట్ లేదు, అందరికీ అందని అన్నీ కూడా అందుతున్నాయి రియల్ టైంలో. అవతల పార్టీలు బురద చల్లుతాయి. ఇవాళ మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, 17% కూడా పనులు పూర్తి చేయలేదు. మొక్కుబడికి శాంక్షన్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాను కూడా పక్కన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కోటి సంతకాలు కూడా సేకరిస్తున్నారు PPP విధానం, మరి ఎలా చూడాలంట? మొన్నే వైఎస్ఆర్ ఎంపీలు అందరూ నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ క్లియర్గా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది. PPP అంటే ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్గా, అది గవర్నమెంట్ అసెట్టే, కొన్నాళ్ళ పాటు వాళ్ళు మెయింటెనెన్స్ చేయడం అనేది తప్ప. మనకి జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఎక్కడుంది మన రాష్ట్రంలో డబ్బు? దాన్ని ఆ కాలేజీలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే మన పబ్లిక్కి ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుని ఆ అసెట్ అంతా ప్రభుత్వానికే ఉంటుంది. మధ్యలో కొన్ని రోజులు ఏదైతే బ్రిడ్జిలు పాటలు పెడతారో అదేవిధంగా వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు కదా, అది ప్రైవేటీకరణ చేయటం కాదు.
మరి కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయ్యేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మా నియోజకవర్గం చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఆయన 2019లో సీఎం అయ్యాడు. మా ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీటింగ్ పెట్టి మా నియోజకవర్గంలో మూలపాలెం బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ₹1 కూడా దాంట్లో నిధులు ఇవ్వలేదు, ఒక పని చేయలేదు. గోగుల్లంక బ్రిడ్జి శంకుస్థాపన చేశారు. ఒక తట్టమట్టి వేయలేదు, శాంక్షన్ కూడా దాన్ని టెండర్ కూడా పిల్లల పరిస్థితి. ఎదుర్లంకలో గ్రాయన్ చేస్తున్నారు, మీరు చూసి తెలుస్తుంది. ఇంచుమించుగా ₹70 కోట్ల వర్క్ అది. ఆ రోజు 2014లో మరి పండుల రవీంద్రబాబు గారు ఎంపీగా ఉండగా నేను సెంట్రల్ టీంని తెప్పించి అనేకసార్లు సర్వే చేసి రిపోర్ట్స్ అన్నీ పెట్టిన తర్వాత ప్రభుత్వం పోవటం, ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన శాంక్షన్ మట్టుకు ఇచ్చారు, కనీసం వర్క్ ఎక్కడ స్టార్ట్ చేయలేదు. మరి నేను వచ్చిన తర్వాత వాళ్ళకి భరోసా నేను ఇప్పిస్తా అని చెప్పి ఈవేళ 90% పనులు పూర్తి చేశాను. మరి అదే కాకుండా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా మా నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇది. కోతకు గురవుతుంది గోదావరి తీరంలో కొన్ని ప్రాంతాల్లో కోతకు గురవుతుంది. గతంలో కూడా మీరు అప్పుడు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉందండి ఇటువైపు ఠానే లంక అటువైపు సమయంలో. ఏదైతే మన పశువుల లంక నుంచి వెళ్ళే కొత్త బ్రిడ్జి దాటిన తర్వాత సలవదేవరపాలెం కమిరి లంకలో 1 కిలోమీటర్ కోతకు గురవుతుంది అక్కడ. అదేవిధంగా లంక ఆఫ్ తానేళ్ళ లంకలో, అదేవిధంగా మురమల్ల దగ్గర ఈ మన ఫ్లడ్ బ్యాంక్ దగ్గరికంటే వచ్చింది. ఈ 3 చోట్ల కూడా ఆల్రెడీ 230 కోట్లతో, ఎందుకంటే ఈ స్టోన్ వర్క్ అంటే చాలా కాస్ట్లీ కాబట్టి 230 కోట్లతో నేను వచ్చిన వెంటనే ప్రతిపాదనలు పంపాం. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాకా తీసుకెళ్ళాం. అది తొందరలో దాన్ని శాంక్షన్ ఇస్తారు. అదేవిధంగా మా ఐపోలవరం మండలం చుట్టూ ఆ రోజు బాలయోగ్ గారు ఫ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ చేశారు. సుమారు 20 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి దాన్ని కూడా ప్రతిపాదనలు చేసి ఎంపీ గారు మేము కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేయడానికి అనునిత్యం కృషి చేస్తాం. అదేవిధంగా ఏదైతే మూలపాలెం బ్రిడ్జి కూడా రెండు బ్రిడ్జిలు కట్టవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ముందుగా 2 మండలాల కనెక్టివిటీ కాబట్టి మూలపాలెం బ్రిడ్జి శాంక్షన్ ఇవ్వాలని చెప్పి మొన్న చెయ్యేరు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆయన దాన్ని తప్పకుండా చేస్తున్నారు. అది ఫైనాన్స్ దాకా తీసుకెళ్ళాం. ఫైనాన్స్లో శాంక్షన్ చేసుకుంటే అది కూడా తొందరలో శాంక్షన్ వస్తుంది. అప్పుడు ఆ కాటరేనకోన మండలం, అదేవిధంగా ఉప్పలగుప్తం మండలానికి కాకినాడ వెళ్ళడానికి సుమారు 50 కిలోమీటర్లు మరి ట్రావెలింగ్ కలిసి వచ్చే పరిస్థితి ఉంది. 2 మండలాల కనెక్టివిటీ కాబట్టి అది కూడా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైతులు ముఖ్యంగా ఇప్పుడు నీరు అందక ఇబ్బందులు పడే గత రోజుల్లో కాలువల పొడుగులు తీయకపోవడం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటికి మీరు ఏ విధంగా అధిగమించబోతున్నారు? గత సంవత్సరం మరి సెకండ్ క్రాప్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఈ కాలువ పొడుగులు తీయకపోవడం వల్ల మనకి కావాల్సిన క్వాంటిటీ నీరు పైనుంచి వదిలినా కానీ ఈ మెరక అయిపోవడం వల్ల పైన ఉన్న వారికే చేల్లో నీళ్ళు పట్టడం, కింద వాళ్ళకి రాకపోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. దాని నిమిత్తం మరి నీటి సంఘాలను ఏర్పాటు చేసి మరి వంతుల వారీగా పెట్టి మరి చివరి దాకా నీరు ఇబ్బంది లేకుండా చేసాం. కొన్ని చోట్ల ఎక్కడైనా టైలెంట్స్లో ఇబ్బంది అయితే మరి ఇంజిన్స్ పెట్టి కూడా చేసాం. మరి నీటి సంఘాల ద్వారా చాలా మటుకి కాలువలో అంటే టెంపరీగా పూర్తి ప్లెజ్డ్గా చేయలేదు, ఇంకా టెంపరీగా ఇబ్బంది లేకుండా ఈ క్రాప్కి కావాల్సిన అన్నీ కూడా చేసాం. మన కోనసీమ జిల్లాకి సుమారు 500 కోట్ల రూపాయలు మా 7 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మోడరేషన్లు ఇవ్వాలి. ఎందుకంటే మాది టైలాండ్ ఏరియా, ఈ స్లూయిస్లు అన్నీ పోయినాయి. ఏదైతే హైటైడ్ వచ్చినప్పుడు సముద్రంలో ఉన్న నీరంతా కూడా మరి కాలువల్లోకి వచ్చి పంట పాడయ్యే పరిస్థితి ఉంది. పూర్వం అయితే బ్రిటిష్ వాళ్ళు కట్టిన గేట్స్ ఉండి అంటే హైటైడ్లో లాక్ అయిపోయేది, లో టైడ్లో గెంటుకుని వాటర్ అంతా వెళ్ళిపోయేది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ డ్రైనేజ్ దిగి తప్ప పొడిసేది కాదు, కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. దాని మధ్యలో స్లూయిస్లు కట్టి ఓన్లీ స్క్రూ గేరింగ్ షట్టర్స్ పెట్టారు ఓన్లీ ఫ్లడ్ కంట్రోల్కి. దానివల్ల అది ఎత్తడం దింపడం ఇబ్బంది అవుతుందని చెప్పి అన్ని కలవట్సి కూడా స్క్రూ గేరింగ్ ప్లస్ ఫ్లాప్ షట్టర్స్ 2 కూడా పెట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అన్ని ఎస్టిమేట్లు కూడా మన జిల్లా అంతా ప్రాబ్లం ఉంది, జిల్లా అంతా కూడా తయారు చేసాం. డ్రైన్లు అన్నీ కూడా పూడికి ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా తీయడానికి 500 కోట్లు మా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఉంటేనే, ఎందుకంటే పూర్తి డెవలప్డ్ ఏరియా మంది. ప్రాజెక్టులకి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మా కోనసీమ జిల్లాకు కూడా 500 కోట్లు మరి ముఖ్యమంత్రి గారిని అడిగాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో మా 7 ఎమ్మెల్యేలు ఆ 500 కోట్లు తెచ్చి రైతాంగానికి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ కానీ
మరి ఇరిగేషన్ ఛానల్స్ కానీ అదేవిధంగా కల్వర్ట్స్ కానీ అన్నీ కూడా కట్టడానికి మరి అహర్నిశలు కృషి చేస్తున్నాం. యూరియా కొరత లేకుండా ఎటువంటి చర్య అంటే యూరియా కొరత ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా అధిగమిస్తే ఇక్కడ అటువంటిది ఏమైనా ఉందంటారు మీ నియోజకవర్గంలో? లాస్ట్ క్రాప్లో కొద్ది వరకు 1-2 రోజులు వచ్చింది తప్ప తర్వాత అంత ఇబ్బందిగా లేదు, అంతా కూడా కవర్ అయింది. ప్రధానంగా ఏంటంటే యూరియా ఎక్కువగా వాడుతున్నారు మన వాళ్ళు, దాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం గతంలో చేసిన రిక్వైర్మెంట్ని బట్టే వీళ్ళు పెట్టారు, ఆర్డర్స్ పెట్టారు. దానికంటే ఎక్కువ క్వాంటిటీ అడగటం వల్ల కొంచెం కొరత రావటం వాస్తవం. అయినా కానీ 2-3 రోజులు టెంపరీగా తప్ప తర్వాత మనం ఏదైతే పిఎస్సిఎస్లు వేసుకున్నాం ఆ పిఎస్సిఎస్లు అన్నిటికీ కూడా యూరియా తెప్పించి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. వాళ్ళగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ రకరకాల ప్రచారాలు చేస్తుంది. మొత్తం ఈ నియోజకవర్గం చెప్పారు. అంటే ఇప్పుడు వైసీపీ ఇప్పుడు రప్ప రాజకీయం అంటే ఇప్పుడు ఏదైతే జగన్ బర్త్డే నాడు మొత్తం అంతా ఒక హంగామా సృష్టించి మేకపోతులను బలిచ్చి ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రజలే చెప్పారు కదా బుద్ధి. ఎందుకంటే రప్ప బ్యాచ్ గురించి అంతా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మరి మేకపోతులు పలిచ్చి రేపు మా ప్రభుత్వం వస్తుంది, మరి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే బెదిరిస్తున్నారు. ఈ రోజులా ఉండదు, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుంది, మేము అందరూ అంత చూస్తాం అని చెప్పి మరి ఒక అధికారులను బెదిరించడం అన్నది సరైన పద్ధతి కాదు. గత 5 సంవత్సరాలు చూసాం. పోలీసు వ్యవస్థను కూడా పూర్తిగా కంట్రోల్ పెట్టుకుని కక్ష సాధింపులుగా మరి వెళ్ళటం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి కక్ష సాధింపులు కానీ అలాంటి రౌడీయిజం కానీ ఎక్కడా లేకుండా, ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల వినియోగాల గురించి అహర్నిశలు 24/7. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో అంత కష్టపడవలసిన అవసరం లేదు. అయినా కానీ ఒక్క నిమిషం కూడా ఎప్పుడూ ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకుంటూ కేవలం మన భవిష్యత్తు గురించి అని ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని 2-3 టర్ములు ఒకే ప్రభుత్వం స్థిరంగా ఉంటే తప్పకుండా అభివృద్ధి అవుతున్న ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి మన భావితరాలకు కావాల్సిన అక్కడ అమరావతి రాజధాని కానీ, మరి మన రైతాంగానికి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కానీ, మన పిల్లలకు కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ, పెద్ద ఎత్తున విశాఖ కానీ అలాగే రాయలసీమ కానీ డెవలప్మెంట్కి అనేక ప్రణాళికలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అన్ని రకాలుగా విజ్ఞులు. తప్పనిసరిగా రేపు స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఈ కుటుంబ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రం మీద ఎంతో ఆప్యాయతగా మన ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అనేక రకాల గ్రాంట్స్ ఇచ్చి ఇవాళ ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. కాబట్టి సమర్థవంతంగా ముందుకి నడుస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు. ప్రభుత్వ విప్పుగా కూడా ఇచ్చారు. ఆ పక్కన నారా లోకేష్ గారి పనితీరు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా ఉంది? విద్యాశాఖలో మార్పులు కూడా, విద్యాశాఖ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడూ లేనటువంటి విద్యాశాఖను కూడా అనేక రకంగా మార్పులు తెచ్చి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేలాగా, మరి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ ఉండేలాగా, వాళ్ళకి కావాల్సిన మంచి డ్రెస్ కానీ, షూలు కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మంచి భోజన వసతి కానీ, ఇవాళ విద్యా వ్యవస్థను కూడా చాలా మార్పులు తెచ్చారు లోకేష్ గారు కూడా. ఆయన ఇంకా బోల్డంత విజన్ ఉంది. కానీ మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మరి 1వ తారీఖు వచ్చేటప్పటికి మనం పెన్షన్ కానీ జీతం కానీ ఇవ్వాలంటే పెద్ద బర్డెన్. దాన్ని అంతా కూడా ఎక్కడ సాపీగా ప్రజలకి ఇబ్బంది లేకుండా దాన్ని నడుపుకుంటూ వెళ్తున్నారంటే ఇప్పుడిప్పుడే మనం గాడిలో పడుతున్నాం. కాబట్టి ఇంకొక సంవత్సరానికి ఫుల్ ప్లెజ్డ్గా మనం ఆర్థిక వనరులు చేకూరుతాయి. తప్పనిసరిగా మరింత ఎడ్యుకేషన్ కానీ, మరి హెల్త్ని కానీ ప్రధానమైన పోర్షన్ తీసుకుని కొత్తలో సంజీవిని అనే ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తారు. ఎందుకంటే మన రాష్ట్రంలో కోవిడ్ తర్వాత ఈ క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్లు అనేక బాగా పెరగడం జరుగుతుంది. దాని గురించి ప్రివెంటివ్ హెల్త్ కింద ప్రతి 6 నెలలకి ప్రతి మనిషిని ఫుల్ స్క్రీనింగ్ చేసి ప్రివెంటివ్గానే రోగం రాకుండానే దానికి ముందు ట్రీట్మెంట్ చేసే విధానాన్ని మరి శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి మన హెల్త్లో మరింత అడ్వాన్స్గా ఏ టెక్నాలజీ ముందుకు వెళ్తున్నాం. ఒకటి కాదు, అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈరోజు పదవులు చూస్తున్నారు. మీరు అందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని ఏదైతే విజన్ 2047 ఉందో ఆ టైంకి మన దేశం అగ్రగామి దేశం అయితే మన రాష్ట్రం నెంబర్ 1గా చేయడానికి చేసే సత్తా ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి కూడా
మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు తీసుకుంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో పనులు అభివృద్ధి చేసేందుకు కూడా అప్పట్లో ప్రారంభించినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఏదైతే మొత్తం అన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి అనేక అభివృద్ధి పనులు అలాగే పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులు కూడా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు బాధ్యత నెరవేరుస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే పక్కన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా తన వంతు బాధ్యత నెరవేరుస్తూ ఈ యొక్క అప్పుల్లో ఉన్నటువంటి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అధిగమించి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఇప్పుడంతా కూటమిగా ముందుకు వెళ్తున్నాము. అలాగే ఏదేమైనా ముమ్మడివరం నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు అలాగే రైతులు కావచ్చు మొత్తం అన్నీ కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తున్నామని అలాగే ముమ్మడివరం ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ముమ్మడివరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.